అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ఉదాన్వహం. శివాయ గురవే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే, వేప పువ్వు పచ్చడి ప్రసాదం గురించి అయితే విందాము. స్వామివారు ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారనమాట. తమిళ సంవత్సరాది రోజున పరమాచార్య స్వామివారిని దర్శించుకునే అవకాశం వచ్చింది ఒకసారి. పుదుత్కుటై నుండి అక్కడకు వెళ్ళి మహాస్వామి వారిని దర్శించుకుని చింతపండు, బెల్లం కలిపిన వేప పువ్వు మిశ్రమాన్ని స్వామివారికి సమర్పించాము. వేప పువ్వు పచ్చడిని మీరు ఎలా తయారు చేస్తారు అని అడిగారు స్వామివారు. మాకు తెలిసిన విధానాన్ని తోచిన పదాలతో తెలియజేశాం. అందుకు మహాస్వామి వారు, "ఈ 3 పదార్థాలు మాత్రమే సరిపోవు. దానికి మీరు తేనె మరియు నెయ్యి చేర్చాలి. దాన్ని సరైన పద్ధతిలో చేస్తే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇలా తయారు చేసిన పదార్థాన్ని మీరు ఇతరులకు పంచాలి. వారు మీ వైపు ఆకర్షితులు అవుతారు. మొదట అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అప్పుడు మీకు అమ్మవారు ప్రసన్నురాలు అవుతుంది. తర్వాత మీ ఇంటి యజమానికి, అప్పుడు భార్య ఏమి చెబితే వాటికి ఆయన తల ఊపుతాడు. తరువాత ఇంటిలో పనిచేసే వారికి ఇవ్వాలి. అప్పుడు వారు ఏ మాత్రం కొనుక్కోకుండా మీ పనులు చేసి పెడతారు. తర్వాత సోమవారం కొంత వేప పచ్చడి తయారు చేయమని వంటశాలకు ఆదేశాన్ని ఇచ్చారు. దాన్ని తీసుకుని వచ్చి అందరికీ పంచమని చెప్పారు. ఇప్పుడు ఇది ఎందుకో తెలుసా అని అడిగారు. అందుకొకామె, దీంతో మేమందరము పరమాచార్య స్వామి వారి ఆదేశాల మేరకు నడుచుకుంటాము అని చెప్పింది. అవును, నిజమే. కానీ ఇది త్రిపుర సుందరి ప్రసాదం. మీరందరూ ఎల్లప్పుడూ అమ్మవారికి భక్తురాండ్లుగా ఉండాలి అని చెప్పారు. మా చేతుల్లో ఉన్నది ఒక చెంచాడు వేప పువ్వు పచ్చడిగా అగుపించలేదు. అమృత సముద్రంలా అనిపించింది. ఈ విధంగా మనము కంచి పరమాచార్య స్వామి వారు చేసిన అద్భుతమైనటువంటి ఒక లీల గురించైతే విన్నాం గదా! మళ్ళా మనం ఇంకొక లీల గురించైతే విందాము. అంతవరకు స్వస్తి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శివాయ గురవే నమః.